హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి పెళ్ళైన వారు పెళ్లి కాని వారు మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే. మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ వస్తుందో రావట్లేదా వీడియో? చాలామందికి మేబీ నోటిఫికేషన్ రావట్లేదు అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు లైక్ చేస్తేనే మేబీ కొంతమందికి రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేసి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. మీకు కూడా ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది, అలాగే వీడియో వేరే వారికి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, టిన్ ఫ్లేమ్, ఓకే. కార్మిక్ రిలేషన్షిప్, టిన్ ఫ్లేమ్ అండ్ కార్మిక్. 2 కార్డ్స్ పక్క పక్కనే వచ్చాయండి. మీకు ఏదో చాలా మంచి మెసేజ్ ఏదో ఉండబోతుంది. కెమెరా, బ్లూవింగ్ కీస్, హెల్తీ చాయిసెస్, హమ్మర్, కాఫీ కప్, టాకింగ్, హార్ట్ బ్రోకెన్ అండ్ లవ్ కాల్, ఓకే. ఏదో మెసేజ్ అనేది చూపిస్తుంది, మనం చూద్దామండి, క్లారిఫికేషన్ చేద్దాం, ఓకే. టిన్ ఫ్లేమ్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ తెలియజేయండి. ఓకే అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కార్మిక్ రిలేషన్ ఉంది అండ్ ఇక్కడ టిన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది కదండి. సో యింగ్ అండ్ యంగ్, బ్యాలెన్స్, యూనియన్. సో ఇక్కడ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా లవ్ అనేది ఉంది మీకు. అండ్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారికి మీ మీద కూడా అంతే లవ్ అనేది ఉందండి. కానీ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. మీరు తనని అర్థం చేసుకునే విధానం, తను మిమ్మల్ని అర్థం చేసుకునే విధానంలో మేబీ ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అన్నమాట. అండ్ కొంతమందికి ఇక్కడ టిన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఆల్ ఆఫ్ సడన్ మీ ఇద్దరి మధ్యలో పిడుగు పడడం లాంటిది, మేబీ మీ ఇద్దరి మధ్యలో అదర్ పర్సన్ రావడం, ఓకే. ఈ పర్సన్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో మేబీ పర్సన్ తప్పు చేయకపోయినా, నువ్వు తప్పు చేసావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు క్లోజ్ అయ్యావు, ఇంకా సంథింగ్ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మీరు ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటున్నారు, ఓకే. సో పర్సన్ ఏమంటున్నారంటే, నా లైఫ్లో మేబీ అదర్ పర్సన్ వచ్చారేమో మేబీ, కానీ వారికి నా మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ నాకు తన మీద లేదు, ఓకే. సో వారి ఇష్టం ఉంది కాబట్టి వారు నాతో మాట్లాడుతున్నారు, కానీ నాకు అంత ఇష్టం అండ్ వారి మీద వేరే ఒపీనియన్ లాంటిది నాకు లేదు. ఎందుకంటే ప్రతి కష్టంలో నువ్వు ఉన్నావు అండ్ ప్రతి కష్టంలో నువ్వు నాకు సపోర్ట్గా నిలబడ్డావు, కాబట్టి నీ చేయి అనేది నేను వదలను అని ఈ పర్సన్ చెప్తున్నారనమాట. కానీ వీరి వల్ల ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ, తన వలన మీ ఇద్దరికి మేబీ చాలా గొడవలు అనేది జరిగిపోవడము, ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్లో జరిగిపోవడము, అలా జరగడం వల్ల ఇప్పుడు ఇద్దరు మీరు మేబీ దూరంగా ఉండొచ్చు అనమాట. కానీ మీ ఇద్దరి మధ్యలో ఆకర్షణ అనేది తగ్గలేదు, లవ్ కూడా తగ్గలేదండి, ఓకేనా. మీ మనసులో ఈ పర్సన్ స్థానం ఎలా ఉందో తన మనసులో కూడా మీ స్థానం అనేది అలాగే ఉంది, ఓకేనా. కానీ ఈ పర్సన్కి మీ మీద కొంచెం కోపం లాంటిది చూపిస్తుందండి, ఓకేనా. ఏదైనా విషయంలో మేబీ మీరు చాలా ర్యాష్ వర్డ్స్ యూస్ చేయడమా లేదా ఏదో జరిగింది కదా, కాబట్టి
మేబీ తనని మీరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు అన్నట్టుగా తనకి మీ మీద కోపం అనేది ఉందన్నమాట. ఓకే, మేబీ అదర్ పర్సన్తో నువ్వు క్లోజ్ అవుతున్నావు, నువ్వు మూవ్ అవుతున్నావు వారితో, నాకు తెలియకుండా చాలా సీక్రెట్స్ అనేది దాచిపెడుతున్నావు అని మీరు ఏదైనా విషయం అని ఉంటే అనేసి మీరు మేబీ దూరం పెడతా ఉంటే ఈ పర్సన్ని, తనకి ఆ కోపం అనేది ఉందన్నమాట. నేను తప్పు చేయకపోయినా నన్ను దూరం పెట్టింది, లేదా దూరం పెట్టాడు, లేదా సరిగా పట్టించుకోవడం లేదు, అలాంటిది ఏదో ఒపీనియన్ అలాంటి మెసేజ్ అనేది ఉందన్నమాట. సో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగి ఉన్నాయి ఇద్దరి మధ్యలో. అది పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయితే కాదు, మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు అయితే ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ డెఫినెట్లీ మీ ఇద్దరి మధ్యలో కార్మిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి. సో మీరు కొన్ని ఫేస్ చేయాల్సి ఉందన్నమాట తనతో. ఓకేనా? కాబట్టి ఈ పర్సన్ కూడా అంత ఈజీగా మిమ్మల్ని తను వదిలించుకోలేరు, మీరు కూడా ఈ పర్సన్ని వదిలించుకోలేరు అనమాట. మేబీ 6 months మీరు ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, 1 year ఉన్నా సరే, మళ్ళీ ఈ పర్సన్ మీతో వచ్చి మాట్లాడితే మళ్ళీ మీరు చాలా క్లోజ్గా ఈ పర్సన్తో మూవ్ అవుతారు. ఓకే, అంటే ఇంకా ఎందుకు తనని యాక్సెప్ట్ చేస్తారంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఏదైతే మీరు ఫేస్ చేయాల్సి ఉందో తన విషయంలో, బాధపడాలా లేదా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఉందా, ఏదో ఉంది ఇద్దరి మధ్యలో, ఇంకా అది ఎండ్ అవ్వలేదు అనేది చూపిస్తుందండి మెసేజ్. కార్మిక్ రిలేషన్షిప్ ఇందాకే వచ్చింది మన కార్మిక్ రిలేషన్షిప్కి సంబంధించి కార్డ్, డెవిల్ కార్డ్. ఇక్కడ నెక్స్ట్ కార్డ్ అదే ఉంది. ఓకే, ఇక్కడ టీన్ ఫ్లేమ్ వచ్చిందా, మళ్ళీ ఈ కార్డులో టీన్ ఫ్లేమ్ వచ్చింది, అండ్ ఇక్కడ కార్మిక్ ఉందా. సో ఇక్కడ కార్మిక్ రిలేషన్. ఓకే, మేబీ క్లారిఫికేషన్ చేసేటప్పుడు ఓకే, ఈ కార్మిక్ రిలేషన్లో మీరు చాలా బర్డెన్ తీసుకుంటున్నారు, మీరు ఈ పర్సన్ని చాలా లవ్ ఇచ్చారు, ఈ పర్సన్ మీతో లవ్ ఫీల్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి పర్సన్కి మీరు బర్డెన్గా అనిపిస్తున్నారు. అంటే తల మీద పెద్ద కొండరాయిని పెట్టేసి మేబీ ఆ పర్సన్ ఇంకా బతకలేరు కదా. సో అలా ఈ పర్సన్ ఆ బర్డెన్గా మిమ్మల్ని అనుకుంటున్నారనమాట. మేబీ అనుకుని ఉండొచ్చు. ఓకేనా? కానీ నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ మళ్ళీ ఈ కార్మిక్ రిలేషన్ వైజ్గా మీరు ఎవరైతే దూరం అయిపోయారో అలాంటి పర్సన్ మళ్ళీ లవ్ అనుకుంటా అండ్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చేది చూపిస్తుందండి. ఓకే, అంటే మీ ఇద్దరి మధ్యలో మేబీ మీరు ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే ఫేస్ చేయాలో అది ఇంకా ఎండ్ అవ్వలేదు, మళ్ళీ పర్సన్ తిరిగి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అంతకుముందు పర్సన్ మిమ్మల్ని చాలా బర్డెన్ అనుకున్నారనమాట. మీరంటేనే పెద్ద తలనొప్పి, మిమ్మల్ని ఎలా వదిలించుకోవాలి అండ్ ఎలా మీ లైఫ్లో నుంచి ఎస్కేప్ అయిపోవాలి అని పర్సన్ తను చాలా ప్రయత్నాలు చేసి దూరం వెళ్ళిపోయి ఉంటారు అనేది చూపిస్తుందండి. ఓకే, మళ్ళీ ఈ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ లవ్ కూడా చూపిస్తుంది. అండ్ తను మీ విషయంలో ఏదైనా నెగటివ్గా ఆలోచించారంటే పర్సన్కి ఏదో నిజం లాంటిది తెలియడము అండ్ మేబీ మీ విషయంలో పర్సన్ తప్పుగా అర్థం చేసుకుని ఉంటే అదంతా లెట్గో చేసి పర్సన్ మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలి అని పర్సన్ అనుకోవడం జరగబోతుందన్నమాట. ఓకే, అంతకుముందు మిమ్మల్ని బర్త్డేని అనుకున్నారు, మిమ్మల్ని మోసం చేశారు అండ్ బీట్రేల్ చేయడం లాంటిది ఏదైనా జరిగింది మీ పర్సన్ విషయంలో అంటే నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చేది చూపిస్తుందండి. 2 of Cups అనేది పట్టుకొని ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారనమాట. అండ్ ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ కార్మిక్ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనేది ఉంది ఈరోజు. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా ఈ పర్సన్ చెప్పి ఉంటారు. కెమెరా కార్డ్కి క్లారిఫికేషన్. చాలా కనెక్టింగ్ వస్తున్నాయండి కార్డ్స్ అయితే. ఓకే, ఇక్కడ కెమెరా వచ్చింది. కెమెరా మనకి ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే చూడండి, తనలో ఉన్న మెమొరీస్ ఏవైతే ఉన్నాయో మేబీ ఫోటో వీడియో అలా తీస్తారు కదా, అలా తనలో బందీ అయిపోతుంది. మనం డిలీట్ చేస్తేనే అది వెళ్తుంది కదా. సో అలాగే ఇక్కడ ఈ పర్సన్కి సంబంధించిన తన జ్ఞాపకాలు, తను మీతో బాగున్న విషయాలు, మేబీ స్వీట్ మెమొరీస్ లాంటిది, లేదా మీ ఇద్దరికి ఏదైనా సాడ్ మెమొరీ లాంటిది చివరిసారిగా ఏవైతే మిగిలిపోయాయో అదంతా మీరు పదే పదే తలుచుకుంటున్నారు అండ్ తనని చాలా మిస్ అవుతున్నారు. అండ్ అలాగే మీ లైఫ్లో
మేబీ అదర్ పర్సన్ వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేయకుండా ఆ పర్సన్ గురించే మీరు చాలామంది మ్యారేజ్ చేసుకోకుండా కొంతమంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కొంతమంది మీరు మ్యారేజ్ చేసుకుని ఉంటే కూడా మేబీ పర్సన్ని మిస్ అవుతూ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది కొంతమందికి. ఓకే, మీరు మీ మనసులో ఉన్న పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. తనతోనే లైఫ్ కావాలి అని మీరు అనుకుంటున్నారనమాట. చాలా మిస్ అవుతున్న ఎనర్జీ ఉంది. అండ్ మీకు వేరే మేబీ ప్రపోజల్ లాంటిది అలా యూనివర్స్ మీకు పంపిస్తున్నారు మీ లైఫ్లో, కానీ మీరు చూడట్లేదు. అండ్ కొంతమంది ఏంటంటే నాకు అవసరం లేదు వీరు, నాకు నా పర్సనే కావాలి, తను ఎప్పుడైతే వస్తారో అప్పుడే నేను నా జీవితాన్ని వారితో మొదలు పెడతాను, అంతవరకు నాకు ఎవరు అవసరం లేదు నా లైఫ్లో అన్నట్టుగా ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అనేది చూపిస్తుంది. అండ్ తనతో మీ పాస్ట్ ఏదైతే ఉంటుందో మీరు అవన్నీ పదే పదే మీరు ఆలోచించుకోకూడదండి. సో అయిపోయింది, ఏదో అయిపోయింది, కానీ మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలన్నమాట. మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయడం అంటే అదర్ పర్సన్తోనే ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము, అండ్ మీరు హ్యాపీగా ఉండడము, అండ్ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోవడానికి ట్రై చేయడము. అండ్ ఒకవేళ పర్సన్ కావాలనుకుంటే ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదిలిపెట్టాలండి. ఒకవేళ మీ పర్సన్ మీకు కావాలనుకోండి, తను చేసిన తప్పులని మీరు క్షమించేసేయాలి. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకుండా మీరు తనతో మాట్లాడాలి. ఓకే, ఇలాంటి ప్రయత్నాలు అనేది మీరు చేయాలన్నమాట. కానీ ఆ పర్సన్ అలా చేశారు, ఇలా చేశారు, మూవ్ ఆన్ అవుదాము అనుకున్న మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను, అండ్ అలాగే పర్సన్తో మాట్లాడలేక కూడా పోతున్నాను అన్నట్టుగా మీలో మీరే బాధపడితే లాభం అయితే ఏమీ లేదు. ఓకేనా, కాబట్టి పర్సన్ కావాలి అనుకుంటే తన తప్పులని మీరు క్షమించాలి. అండ్ అలాగే తనని మీరు మేబీ ఒక మంచి దారిలో పెట్టాలన్నమాట. ఓకే, అండ్ అలాగే మీ లైఫ్లో మేబీ మీ మైండ్లో మీ మనసులో ఏదైనా సాడ్ మెమొరీ లాంటిది పాస్ట్లో ఏవైతే జరిగినాయో ఇద్దరి మధ్యలో అవి పదే పదే బాగా తలుచుకుంటున్నారు. చాలా ఏడుస్తూ ఉండొచ్చు కొంతమంది. చాలా లోన్లీ ఫీలింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో కాబట్టి వాటిని మీరు లెట్ గో చేయండి. ఓకే, బ్లూవింగ్ కేస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీ పర్సన్తో మీకు అన్కండిషనల్ లవ్ అనేది ఉండబోతుందండి. సో పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తారు. మళ్ళీ వద్దనుకున్న పర్సనే మళ్ళీ తిరిగి రాబోతున్నారు అనేది చూపిస్తుందండి మీ లైఫ్లో. ఓకే, నాకు న్యూ పర్సన్ చూపించట్లేదు. మిమ్మల్ని వద్దనుకునే పర్సన్, కొంతమంది అదర్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ కూడా మేబీ మీతో పాస్ట్లో రిలేషన్షిప్లో ఉన్న పర్సన్, మీరు వద్దనుకునే పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, లేదా వేరే ఎంగేజ్మెంట్ చేసుకుని ఉండొచ్చు. అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో తిరిగి వచ్చేది చూపిస్తుంది. ఓకే, అండ్ అలాగే మేబీ అతడి పర్సన్ అయితే మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే కూడా అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావడం, అండ్ మళ్ళీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి, మీ విషయంలో కూడా కొంచెం ఆలోచించాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మేబీ మీ విషయంలో ఏదో రిస్క్ అనేది తీసుకుపోతున్నారు ఈ పర్సన్ అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుందండి మెసేజ్. ఈ పర్సన్ ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు లేదా మీ నేమ్కి సంబంధించి వారి రిలేటివ్స్లో కావచ్చు, వారి ఇంట్లో వారికి కావచ్చు, అలా నేమ్ కూడా ఉంటే ఈ పర్సన్ అలా చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. అంటే తన లైఫ్లో మీ నేమ్కి సంబంధించిన నేమ్స్ అనేది ఉండడం కానివ్వండి, లేదా మీరిద్దరూ కలిసి తిరిగిన ప్లేస్ కానివ్వండి, అలా ఉంటే ఈ పర్సన్ మేబీ మీకు సంబంధించిన నేమ్ వారి ఇంట్లో వరకే ఉందనుకోండి. ఎవరికో ఒకరికి మీ నేమ్ ఒకవేళ మనం మేబీ లక్ష్మి అని అనుకుందాము. ఓకే, లక్ష్మి అని పిలవగానే ఇక్కడ మీరు సడన్గా గుర్తుకొస్తారనమాట. ఓకే, అలా ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు. లేదా మీరిద్దరు కొంతమంది మేబీ బయటకు తిరిగిన ప్లేస్ ఏదైనా ఉందనుకోండి, షాపింగ్ మాల్ కానివ్వండి, డిన్నర్ కనేసి, కాఫీ కనేసి, లంచ్ కనేసి, లేదా పార్క్ కనేసి మంచి ప్లేస్కి మీరు వెళ్ళడం, లేదా టెంపుల్కి వెళ్ళడం, లేదా తీర్థయాత్రలకు వెళ్ళడం, ఏదైనా టెంపుల్కి లాంటిది. ఓకే, అలా కూడా వెళ్ళి ఉంటే పర్సన్ మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా తను ఎక్కడికైనా విజిట్ అవుతున్నారంటే మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ పర్సన్కి చాలా గుర్తుకొస్తున్నాయి. తనైతే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. సో కాబట్టి పర్సన్ మీతో ఏదో చిన్న న్యూ బిగినింగ్ అనే చేయాలి. మీకు పెద్ద పెద్ద ఆఫర్ అనేది ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మేబీ తన లైఫ్లో మీరంటూ ఒకరు ఉండాలి. అప్పుడే పర్సన్కి మనశ్శాంతి, అండ్ తను పడుతున్న టెన్షన్ నుంచి బయటకు వస్తారు. కొంచెం ఈ పర్సన్కి మనశ్శాంతి అనేది దొరుకుతుంది మేబీ మీరు తన లైఫ్లో ఉంటే అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా, హెల్దీ చాయిసెస్ కార్డ్కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ కప్స్ అండి.
హెల్దీ చాయిసెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ యూనివర్స్ మీతో ఏం చెప్తున్నారంటే, మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి, సెల్ఫ్ కేర్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. అండ్ అలాగే మీ లవ్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. తను మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే టెంపరీగా తను ఎక్కడికి పారిపోరు. మీ లైఫ్లో వచ్చే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కొన్ని డిస్టర్బెన్స్, సపరేషన్స్ అయితే జరుగుతాయి. మేబీ మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఆ పర్సన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, మీ గురించి మీరు ఏం తెలుసుకోవాలి, ఎలా ఉండాలి అనేది కొన్ని లెసన్స్ లాంటివి నేర్పించడానికి మీరు ఎంత ధైర్యవంతులు అన్నట్టుగా ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జామ్స్ అనమాట. అంటే మిమ్మల్ని యూనివర్స్ అనేది పరీక్షిస్తారు. ఓకేనా? సో కాబట్టి మీ ఇద్దరిది హెల్దీ రిలేషన్షిప్ అండి. కానీ ఈ పర్సన్ మేబీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయగానే మీ సెల్ఫ్ కేర్ అనేది మీరు పక్కకు పెట్టకండి. మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి. మిమ్మల్ని మీరు వేరే వారి దగ్గర తక్కువ చేసుకోకండి అని చెప్తున్నారనమాట. ఓకేనా? మీకు ఏదైనా మేబీ గైడెన్స్ కావాలి, లేదా మీకు క్లారిటీ కావాలి, నిజంగా మేము కలుస్తామా లేదా అన్నట్టుగా మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడండి. మేబీ తన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మేబీ మీ ఇద్దరికి సంబంధించి రిలేషన్ గురించి ఇంట్లో వరకు తెలిసి ఉంటే ఓకే, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్తో, లేదా ఆస్ట్రాలజీ టారో రీడర్స్ అలా మీరు తన గురించి తెలుసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ అనేది చెప్తున్నారనమాట. ఓకే, హమ్మర్ కార్డ్కి క్లారిఫికేషన్. హమ్మర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, పర్సనల్ లైఫ్లో వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏవో ఉన్నాయండి. ఓకే, తను వర్క్ చేస్తే కానీ మేబీ నడవదనమాట. మేబీ ఇంకా వర్క్ చేసుకోవాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. తన మదర్ ఫాదర్కి పర్సన్ ఒక్కరే సన్ ఆర్ డాటర్ అయి ఉంటారు. అండ్ వేరే వేరే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి పర్సన్ లైఫ్లో. మేబీ ఒక ఇల్లు కట్టడం లాంటిది, దాంట్లో వారి ఫ్యామిలీని ఉంచడం. ఓకే, అలా వారి మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. తను కష్టపడాలి, తను కూడా ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది సంపాదించుకోవాలి. అండ్ తనని నమ్మిన వారికి ఎలాంటి కష్టం రాకుండా తను కష్టపడాలి. అండ్ వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు అనేది సమకూర్చాలి. ఓకే, అలాంటిది ఈ పర్సన్ లైఫ్లో చాలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. అండ్ అలాగే ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని తను అండ్ మేబీ తన ఫ్యామిలీ, ఓకే, ఈ పర్సన్ తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోయారండి. ఓకేనా? తను ఎంతో కష్టపడే వ్యక్తి, తన కష్టాన్ని తను నమ్ముకుంటున్నారు. తన కష్టం అండ్ తను చేసే హార్డ్ వర్క్ అనేది దేవుడికి తెలుసు. కాబట్టి మేబీ నన్ను ఎవరు అపార్థం చేసుకోరు అన్నట్టుగా మేబీ అందరు అర్థం చేసుకుంటారు, బాగుంటారు అన్నట్టుగా ఈ పర్సన్ కొన్ని విషయాలలో ఈ పర్సన్కి నమ్మకం లాంటిది. కానీ తను ఏదైతే నమ్ముతున్నారో అదంతా అపనమ్మకం లాగా అయిపోతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి పర్సన్ మేబీ మీరు ఏదైనా విషయంలో ఈ పర్సన్కి అనుమానించడం లాంటిది ఏదైనా జరిగిందంటే ఈ పర్సన్ తనకి ఏడవడం ఒకటే దిక్కు ఉందండి. ఓకే, అలా ఈ పర్సన్ తను చాలా ఎమోషనల్ అయిపోవడం అండ్ ఓకే పర్లేదులే, అపార్థం చేసుకుంటే చేసుకోనిలే, నేనైతే క్లారిఫికేషన్ ఇవ్వలేను, మేబీ ఏదో ఒక రోజు వారే నా గురించి నిజం తెలుసుకొని మళ్ళీ తనే నా లైఫ్లో వస్తారు, అలా కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉండొచ్చు అనేది చూపిస్తుంది. ఓకే, తన లైఫ్లో కిడ్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, వారి రెస్పాన్సిబిలిటీస్ పర్సన్ మీద ఉంది. అండ్ సొసైటీలో తన పేరు అనేది తను సంపాదించుకోవడము, లేదా తన ఫ్యామిలీని తను మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి కదా. అలా సొసైటీలో తను నేమ్ అండ్ ఫేమ్ అనేది సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేదా కారు కొనుక్కోవాలి, ఇలాంటి ఆలోచనలు ఈ పర్సన్కి ఉన్నాయన్నమాట. సో కాబట్టి తను ఇప్పుడు ప్రజెంట్ ఏదే పర్సన్ తన కష్టాన్ని తను నమ్ముకుంటున్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, కాఫీ కప్ కార్డ్కి క్లారిఫికేషన్. బ్యూటిఫుల్ అండి. మీరు అతి తొందరలోనే ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్
ఏదో ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, లేదా కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ అనేది చూపిస్తుంది. కొంతమందికి ఏదైనా అకేషన్ లాంటి వాటిల్లో ఈ పర్సన్ని మీరు కలుసుకోవడము అండ్ తనతో మీరు చాలా విషయాలు మాట్లాడుకోవడం లాంటిది జరగబోతుందండి. అతి తొందరలోనే మీరు మేబీ వింటారు. చాలా తక్కువ టైంలోనే ఈ పర్సన్కి సంబంధించి గుడ్ న్యూస్ ఏదో మీరు వినబోతున్నారు. మీకు క్లారిటీ కూడా వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే మీ లైఫ్లో మిమ్మల్ని అసలు అర్థం చేసుకునేవారే లేరు, మేబీ అందరూ అపార్థం చేసుకునేవారు, మీ మనసుని అర్థం చేసుకునేవారు లేరు, మీతో ప్రేమగా మాట్లాడేవారు లేరు అన్నట్టుగా మీరు అలా ఏదైనా విషయంలో సఫర్ అవుతున్నారంటే మీకు చాలా మంది వైపు నుంచి సపోర్ట్ అనేది దొరకబోతుంది. అలాగే మీ పర్సన్ కూడా కావచ్చు, ఓకేనా. మేబీ పర్సన్ కూడా మీతో ఎలా ఫీల్ అవుతారంటే మేబీ ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే చాలు, ఇంకా వారితో చాలా హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది అన్నట్టుగా ఈ పర్సన్ మేబీ తను అలా ఫీల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ పర్సన్తో మీరు ఏదైనా కాఫీ అలా మేబీ కాఫీ కనేసి ఈవినింగ్ టైంలో, ఓకేనా, అలా తనతో టైం స్పెండ్ చేయడం లాంటిది కూడా జరగబోతుంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ చాలామంది మీరు మేబీ వేరే హౌస్ అనేది షిఫ్ట్ అవ్వడం లాంటిది అండ్ లేదా ఉన్న హౌసే అయితే మంచి డెకరేషన్ చేయడం లాంటిది ఏదో జరగబోతుంది. మేబీ వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఏదన్నా ఫంక్షన్ లాంటిది వచ్చే ఛాన్స్ ఉంటుంది, మీకు మ్యారేజ్ ప్రపోజల్ రాబోతుంది. అండ్ మీరు నమ్మిన పర్సన్ కూడా కావచ్చు మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే ఈ పర్సన్ ఒకప్పుడు మనమిద్దరమే మ్యారేజ్ చేసుకుంటాం, మనమిద్దరమే కలిసి ఉంటాం అని కొంతమందికి పర్సన్ తను అన్నమాట దాటేసి తను వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి పర్సన్ కూడా తిరిగి వచ్చి సో మనమిద్దరం కలిసి ఉందాము, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటాము, హ్యాపీగా ఉందాము అన్నట్టుగా ఈ పర్సన్ మొత్తం ప్లానింగ్ అనేది చేసుకొని మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం లాంటిది ఏదో చూపిస్తుందండి, ఓకేనా. మీ లైఫ్లో చాలా మంచి పర్సన్ అయితే రాబోతున్నారండి. వారితో మీకు హెల్దీ రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. మేబీ ఈ పర్సన్ ప్రతి విషయంలో మీకు సపోర్ట్ ఉండడము అండ్ ధైర్యాన్ని చెప్పడము, ఎవరు ఏదైనా అనుకున్నా మేబీ పట్టించుకోకు, నేను ఉన్నాను కదా అన్నట్టుగా అలా మాట్లాడే పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం చూపిస్తుంది, ఓకే. టాకింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీరు పర్సన్ మీద యాక్చువల్గా కోపం అనేది పెట్టుకున్నారండి, డిస్టెన్స్ మెయింటైన్ చేశారు, మాట్లాడకుండా ఉండడము, సైలెన్స్గా తను అక్కడ ఉండిపోవడము, ఇక్కడ మీరు సైలెంట్గా ఉండడము అలాంటిది ఏదో జరిగింది కదా. సో పర్సన్ మళ్ళీ తను మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు. సో ఈ పర్సన్ అయితే ఇప్పుడు ఏదో కప్ లాంటిది తీసుకుని రావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ ప్రపోజల్ లాంటిది అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మీరు చాలా రోజులుగా ఏదో విషయం వినాలి అని అనుకుని ఉండొచ్చు, అలాంటిది ఏదో వినబోతున్నారు. అండ్ ఈ పర్సన్ మీ మీద ప్రజెంట్ మాత్రం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి. మీ గురించి పర్సన్ చాలా వెయిట్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అండ్ కాల్ అండ్ మెయిల్ కూడా రావచ్చు కొంతమందికి, ఓకేనా. ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే ఎలాగైనా సరే మాట్లాడాలి, ఏదేమైనా సరే అన్నట్టుగా చాలామందికి ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుందన్నమాట, ఓకే. ఇంట్రెస్టెడ్, వెయిటింగ్, మెసేజ్ అండ్ టెక్స్ట్, కాల్, ఈమెయిల్ అండ్ టాకింగ్ మోర్, ఓకే. ఈ పర్సన్ ఏదో విషయంగా మీకు అప్రోచ్ అవ్వబోతున్నారు. చాలామందికి మీకు మీ పర్సన్కి సంబంధించి మేబీ ఇంట్లో వారు ఏదైనా అనుకుంటారేమో అండ్ ఇంట్లో వారు చూడడం, మెసేజ్ లాంటిది, కాల్ లాంటిది, ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగిపోవడం ఇవన్నీ జరిగి ఉంటే పర్సన్ కేవలం తను మెయిల్ ఐడి ద్వారా మీకు అప్రోచ్ అవ్వడం లాంటిది జరగబోతుంది, లేదా డైరెక్ట్గా కలవడం, ఓకే. కొంతమందికి పర్సన్ కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా అండ్ ఈ పర్సన్ వేరే వారిని మీ దగ్గరికి పంపించడమా అలా కూడా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుందండి, ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే సో మేబీ ఎవరికో ఇష్టం లేదండి తన లైఫ్లో, ఓకేనా. ఈ పర్సన్ మీరిద్దరు మాట్లాడడం వీరికి ఇష్టం లేదనమాట, వారికి చాలా పొసెసివ్నెస్, జలస్ అండ్ వారికి పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారో ఏమో అనే భయం, అలా ఈ పర్సన్ మీద చాలా పొసెసివ్నెస్గా ఫీల్ అయ్యేవారు ఎవరో ఉన్నారు. కాబట్టి ఈ పర్సన్ వారికి భయపడే పర్సన్ దూరంగా ఉండడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా చేసి ఉంటారు అనేది చూపిస్తుంది, ఓకే. హార్ట్ బ్రోకెన్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉందండి. నాకెందుకు ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది కార్డ్స్ అనేది. మేబీ పర్సన్ ఇక్కడ మన కార్మిక్ రిలేషన్ వచ్చింది అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ వచ్చింది, ఓకేనా. సో పర్సన్ తను 100 6 అయినా 6 100 అయినా
ఆకాశం నేలైనా, నేల ఆకాశమైనా నేను నా పర్సన్‌ని కలుసుకోవాలి అనే ఆ స్ట్రాంగ్ మెసేజ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఈ పర్సన్ లేకుండా నేను ఉండలేను. నేను మాట్లాడకుండా ఉండలేను. ఏదేమైనా సరే అన్నట్టుగా ఈ పర్సన్ ఫాస్ట్ యాక్షన్ అనేది చూపిస్తుంది. ఓకేనా? ఆల్రెడీ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ చేసిన తర్వాత ఈ పర్సన్ తను కూడా చాలా డీప్గా హర్ట్ అయ్యారు. చాలా సాడ్ ఫీలింగ్స్, మేబీ చాలా సాడ్గా ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. అండ్ మేబీ బ్రేకప్ అనేది జరిగిన తర్వాతనే ఈ పర్సన్లో చాలా మార్పులు అనేది వచ్చాయండి. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉంటారా ఉండరా అనేది తనకి ఇప్పుడు అర్థమైందనమాట. తను ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ మనకి నెట్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది కదా. సో పర్సన్కి తెలియకుండానే తన మనసులో మీరు నిండిపోయారు అని చెప్పొచ్చండి. ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ డెత్ అండ్ రిబర్త్ అనేది ఉంటుంది. ఓకే, లవ్ కార్డ్కి క్లారిఫికేషన్, లవ్ కార్డ్ ఏదో మంచి మేబీ పర్సన్ మేబీ రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్గా మీతో మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి, అలాంటి ఆలోచన అనేది ఉండొచ్చు. ఓకే, తను కూడా చాలా మిస్ అయి ఉండొచ్చు పర్సన్. ఓకే, మీరు కాల్ వస్తుంది అంటున్నారు కానీ కాల్ రావడం లేదు అని అనకండి దయచేసి. ఎందుకంటే మీరు ఏదైతే నేను పాజిటివ్గా చెప్తున్నానో వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది అనే కాన్ఫిడెంట్ అనేది మీలో నింపుకోండి. అలాగే ఇక్కడ మీ ఎనర్జీని మీరే మేబీ బ్యాక్ అనేది పంపిస్తున్నారండి. వచ్చిన కాల్ని కూడా రాకుండా మీరే చేసుకుంటున్నారు. మీరు ఎంత పాజిటివ్ మైండ్తో ఉంటే అంతగా యూనివర్స్ మీకు ఇస్తారండి, నమ్మండి. ఎక్కడ కూడా మనం నెగటివ్గా మాట్లాడకూడదు. మేబీ వస్తుందో రాదో, ఇక్కడ వస్తుంది అని అనుకునే లోపలే మళ్ళీ రాదేమో, ఇక్కడ యూనివర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. సో కాబట్టి వస్తుంది అని ఒకటే మాట, ఇంకా మళ్ళీ రాదేమో అని అలా అనకూడదు. ఓకేనా? సో నెగటివ్ వర్డ్స్ అనేది వాడకూడదండి. ఓకే, సో పర్సన్ విషయంలో మీరు మేబీ కొంతమంది కోర్ట్ కేసెస్ అనేది, ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ అనేది అండ్ బీట్రేల్ జరిగి ఉంటాయి. ఇలా చాలా నమ్మక ద్రోహాల తర్వాత మీ లైఫ్లో మేబీ ఇప్పుడు మీకు మంచి జరగబోతుంది, గుడ్ టైం అనేది ఇప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, సో మీ పర్సన్ వైపు నుంచి మీరు ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చండి తన వైపు నుంచి. సో పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీతో తన లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ కొంతమందికి పర్సన్ మేబీ లవ్ మెసేజ్ లాంటిది పర్సన్ మీకు సెండ్ చేయాలనుకుంటున్నారు. తను మీ గురించి చాలా ఆలోచిస్తున్నారంట. అండ్ మీకు ఏదో సందేశం అనేది పర్సన్ సెండ్ చేయాలి. తను ఏంటిది అండ్ తన మనసులో మీ స్థానం ఏంటిది మీకు తెలియాలి అని పర్సన్ మేబీ తను చాలా ఆతృతగా ఉన్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, మీరు ఒకవేళ తనని అపార్థం చేసుకుని ఉంటే, ఇక్కడ వచ్చింది కదా ద మూన్ కాడ, తనని మీరు అపార్థం చేసుకుని ఉంటే మీ మనసులో ఉన్న అపార్థాలన్నీ అండ్ భయాలన్నీ అండ్ తన మీద ఉన్న కోపం అంతా తొలగిపోవాలంటే పర్సన్ అసలు ఏంటిది నిజం అనేది పర్సన్ మీకు మేబీ ఆ సందేశం అనేది మీకు చేరేటట్టుగా ఈ పర్సన్ ఏదో పంపించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో చాలామందికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి మెసేజెస్ అనేది వచ్చాయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే క్లైమ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకేనా? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మేషరాశి వారు, మీరు ఏదో విషయంగా ధైర్యంగా ఉండాలి అని అనుకుంటారు కానీ మళ్ళీ వెంటనే అమ్మో నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అన్నట్టుగా మళ్ళీ డీలా పడడం లాంటిది ఏదో చూపిస్తుందండి మేషరాశి వారికి. ఓకే, అండ్ వృషభ రాశి వారు, ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. అండ్ మిథున రాశి వారు, మీ జీవితంలో ఏదైతే లేదో అది జరగాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారనమాట ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. మీ సోల్మేట్ని మీరు ఈరోజు కలుసుకుంటారు. అండ్ సింహరాశి వారు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ కన్యా రాశి వారు, పర్టిక్యులర్గా ఒక పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ తులారాశి వారు,
సైలెంట్గా ఉంటారు అండ్ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీరు హీల్ అవుతున్నారండి. మీకు మేబీ హెల్త్ అనేది బాగోలేకపోతే హెల్త్ క్యూర్ అయిపోతుంది. అండ్ అలాగే మేబీ నెగటివ్ రిలేషన్షిప్ అవన్నిటి నుంచి మీరు బయటపడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ధనుసు రాశి వారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. మకర రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ అలాగే కుంభరాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మీనరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా మంచి టైం అనేది స్పెండ్ చేస్తారు. ఓకేనా? కార్డ్స్ కనిపిస్తున్నాయి లేదా? ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.